రాష్ట్రాలని అసలు ఆ రాష్ట్రాలకి అస్తిత్వం లేకుండా చేసేటటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలు, శాసనసభలు పాస్ చేసినటువంటి బిల్లులు చట్టాలు అవ్వకుండా గవర్నర్లు సంతకాలు పెట్టట్లేదు. గవర్నర్కి బాగా ఒత్తిడి ఉంటే ప్రెసిడెంట్ పంపుతారు, ఆవిడే సంతకం పెట్టట్లేదు. అంటే దేశంలో ఇంకొక అధికార కేంద్రం రాష్ట్రాలు ఉండడానికి వీల్లేదు. వాళ్ళని ఊపిరి సలపకుండా నలిపేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. ఒక పక్కన ఆర్థికంగా విధ్వంసం, రాజకీయంగా సంక్షోభం, అసలు రాజ్యాంగం ఉందా లేదా అనేటటువంటిది. ఇప్పుడు ఎన్నికలు అన్నారండి, ఎన్నికలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటున్నారు. ఎక్కడైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందండి? ఏది కావాలంటే అది చేస్తున్నారు, ఎలా కావాలంటే అది చేస్తున్నారు. అసలు ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి అపాయింట్మెంట్లు సుప్రీంకోర్టుకి సంబంధం లేకుండా